కదిరి సత్యసాయి జిల్లా డాక్టర్ బత్తల హరిప్రసాద్ అండ్ జాతీయ బీసీ సంఘ ప్రధాన కార్యదర్శి బత్తల వెంకటరమణ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. కదిరి ఎండిఓ ఆఫీస్ దగ్గర దారుల్ ఉలూం సక్రియ ముదరసనందు జనసేన నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు. మద్రాసులో పిల్లలందరికీ దుప్పట్లు పంపిణీ, అలాగే త్రిచక్ర వాహనం దుప్పట్లు. ఈ కార్యక్రమానికి దాత వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో నందు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు డాక్టర్ బత్తల వెంకటరమణ, పట్టణ మాజీ అధ్యక్షులు బహుద్దీన్, జోనల్ ఇన్ఛార్జ్ లింగాల లోకేశ్వరరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రెడ్డి, డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ నేత ఆర్ఎంఎస్ గౌస్, ముబారక్, పవన్ కుమార్ రెడ్డి, బాబ్జాన్ చికెన్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. సార్ టేబుల్ దగ్గర కొంచెం హ్యాపీ బర్త్డే జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్. ఆఫ్ చేయమని బండోడు. Happy birthday, dear sir. Happy birthday. मुफ्ती सारा आ गया तुम्हारा सब करके नहीं बोलते मैं नो करता है तुम्हारा प्रिंसिपल वेरी गुड हां हम नहीं लिख सकते और बिना क्वेश्चन करना पड़ेगा आप लो हां जाओ बेटा हां हो उमर इसके बाद उसको खड़े से नेक्स्ट कौन आ जाओ एक बच्चा बैठने के बाद एक बच्चा जा खड़े हो लिया दो पकड़ो 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 हां राइट चलो रामा तुम्हें दो जन आ जाओ 5 थैंक यू मजा हो गया जज़ाकल्लाह खैर మంచి జరుగుగా డాక్టర్ ఆడే కూర్చోండి మీరు ఓపెన్ చేయండి అందరికి అందరికి ఇచ్చా అందరికి लोग सारे बात आओ
जरा सांगा स्पीच जाओ మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దారుణం జక్రియా అనేటువంటి మద్రసాకు వచ్చాం. ఇక్కడ జరుగుతున్నటువంటి మన పిల్లలకి ఈ మద్రసాలో నిజంగా మన ఎవరైతే ప్రిన్సిపాల్ గారు ఉన్నారో నిసార్ గారు నిజంగా చాలా ప్రేమగా పిల్లలందరినీ ఇక్కడ పెంచుతున్నాడు. చాలా క్లీన్గా ఈ మద్రసాను పెట్టాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఏమంటే ఈ యొక్క రింగ్ రోడ్డు రావడం వల్ల ఇక్కడ మన మద్రసాకు కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో కొద్దిగా పిల్లలకి బాత్రూమ్ల సమస్య, అదేవిధంగా రోడ్డు విస్తీర్ణం కావడం వల్ల కొద్దిగా ఇక్కడ కొన్ని రినోవేషన్ సమస్యలు కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా మన ప్రిన్సిపాల్ గారు ఇక్కడ ఉన్నటువంటి టీము మొత్తం ఇక్కడ నిజంగానే చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. భగవంతుడు మన అల్లా వీళ్ళకి చాలా బాగా చూడడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న తెలిసింది. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారు కూడా ఈ యొక్క మదర్సాను చూసి ఇక్కడ ఏదైనా సహకారం ఉంటే దాన్ని కూడా చూడమన్నారు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడికి మన మాజీ పట్టణాధ్యక్షుడు గారు మన బావుద్దిన గారు, అదేవిధంగా మన లీగల్ సెల్ మన లోకేష్ రెడ్డి గారు, మన పురుషోత్తం రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి మేము రావడం వల్ల ఒక డాక్టర్గా పిల్లలకి ఏమైనా అవసరాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. దాన్ని అనుగుణంగా మా ప్రిన్సిపాల్ గారికి కూడా కొన్ని చెప్పాను. వాళ్ళ బాత్రూమ్ల విషయం కానీ, అదేవిధంగా వాళ్ళకు హ్యాండ్ సోప్స్, తర్వాత ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయని నా దృష్టికి వచ్చాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా ఎంత వీలు పడితే అంత తొందరగా మరొకసారి దగ్గరలో ఈ మద్రసాకి నా పిల్లలందరూ కూడా మరొకసారి బ్లెస్ చేస్తూ పిల్లలందరూ కూడా ఫ్యూచర్లో మంచిగా వీళ్ళు ఎదగాలని, ఇది ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు కూడా వాళ్ళు ఈ సొసైటీలో మంచి పౌరులుగా ఎదగాలని కూడా అల్లాహ్ను ప్రార్థన చేస్తూ వీళ్ళ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మద్రసాకు సంబంధించి అన్ని విషయాలు కూడా మా ప్రిన్సిపాల్ గారితో డిస్కస్ చేశాను. నా వంతు కృషి ఇప్పటి నుండి ఏ రోజు కానీ మన ప్రిన్సిపాల్ గారు ఈ అవసరం ఉంది కాబట్టి మీరు రాండి డాక్టర్ గారు అని చెప్పిన ఎంబడే తక్షణమే ఇక్కడికి వచ్చి ఆ యొక్క అవసరాలు ఏమున్నా కానీ అవి మాకు సాధ్యమైనంత వరకు అవసరాలు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పి ఈరోజు మా యొక్క మద్రసా ప్రిన్సిపాల్ గారికి నేను హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజే సాయంత్రానికల్లా ఈ కిటికీలకి కొన్ని మస్కిటో ఇవన్నీ పోయినాయి, అవన్నీ కూడా ఈరోజే దాన్ని అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాము. అదేవిధంగా బయట పిల్లలకి ఈ బండలు కూడా వాటిని కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా ఈ రోజు నుంచి 2-3 రోజుల ప్లాట్ఫామ్ కూడా రెడీ చేస్తా. ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పి ఈరోజు మీ అందరి ముందర ఈ పిల్లలందరికీ వీళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి సహకారం చేసి వీళ్ళు భావి భారత పౌరులుగా మంచి పౌరులుగా వీళ్ళు ఎదగాలని మరీ కోరుకుంటూ మన కదిరిలో మనం అందరం ఉన్నాం కాబట్టి కదిరి యొక్క అందరి బ్లెస్సింగ్స్ మన పిల్లలకు ఉండాలని కోరుకుంటూ మన సీఎం గారు కూడా వీళ్ళకి ఇచ్చినటువంటి సహకారం కూడా బాగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.